పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు బార్కా సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం డిఆర్ఓకు మెమరాండాన్ని అందజేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ను తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య ప్రజలకు భారం కాకుండా చూడాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క ఇంధన పొదుపు అంటూనే పెట్రోల్ డీజిల్ ధరలను అమాంతం పెంచేసి సామాన్య ప్రజలను ఇబ్బందికి గురి చేస్తుందని విమర్శించారు. తక్షణమే చంద్రబాబు నాయుడు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. అత్యంత రేటు విధిస్తున్నటువంటి నేపథ్యంలో, అత్యంత ఖరీదుగా మారినటువంటి నేపథ్యంలో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే బహుశా చాలామందికి గుర్తుండి ఉంటుంది, లోకేష్ బాబు ఆయన పాపం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని రేట్లు చూపించాడు. ఈరోజు ఆయన ప్రభుత్వంలో అసలు పెట్రోల్ బంక్ దగ్గరికి పోతేనే రేటు బొగ్గమనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా డీజిల్ అయితే ₹100.77 నెల్లూరు ఉండేటువంటి రేటు, పెట్రోల్ అయితే ₹113.14. బహుశా ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు భారతదేశంలో ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం కోరామంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాను అని చెప్పి ఆ నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు దాదాపుగా పెట్రోల్ మీద 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు. దానితో పాటు ₹4 అదనంగా వసూలు చేస్తున్నారు. లీటర్ మీద ₹1 రోడ్ సెస్ విధిస్తున్నారు. పెట్రోల్ దగ్గరికి వచ్చేటప్పటికి 22.25% వ్యాట్ విధిస్తున్నారు. దాని మీద మరలా ₹4 అదనంగా తీసుకుంటున్నారు. ₹1 రోడ్ సెస్ ఈరోజు వసూలు చేస్తున్నారు. కాబట్టి రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు దానికి సంబంధించి మీరు ఏదైతే వ్యాట్కి సంబంధించి సర్దుబాటు చేసుకుంటారా, లీటర్కి ₹4 వసూలు చేసే దాంట్లో సర్దుబాటు చేసుకుంటారా, ₹1 రోడ్ సెస్లో సర్దుబాటు చేసుకుంటారా, సామాన్యుడి మీద భారం పడనీయకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దీని ద్వారా రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ఏమో పొదుపు మంత్రం అని చెప్పి పొదుపు మంత్రం చెప్పిస్తా మా దగ్గర ఎక్కడా కూడా కాన్వాయిలు తగ్గించేసామని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాకా, ఉప ముఖ్యమంత్రి దాకా, లోకేష్ దాకా ఈరోజు మేము కాన్వాయిలు తగ్గించుకుంటున్నామని చెప్పి ప్రజలకు రోజు భ్రమలు కల్పిస్తూ మీరు మాత్రం ప్రత్యేక విమానాల్లో షికారులు చేస్తున్నారు. కాబట్టి ఇది ఏ విధంగా పొదుపు అని చెప్పి ఆలోచించాలి. సామాన్యుడికి, పేదవాడికి పొదుపు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది, ఏదైనా తనకు వర్తించదు. ఈరోజు ఏం చెప్తున్నాడు, 3 బిడ్డల కంటే 30,000 ఇస్తాను, 4 కంటే 40,000 కంటే నువ్వు కాను, లేకపోతే నీ కొడుకుని కనమను, నీకు ఒకడు నీ కొడుకు ఒకడా, మిగతా వాళ్ళకి మాత్రం పేదవాడికి 3 బిడ్డ పుడితే 30,000, 4 బిడ్డ పుడితే 40,000 అంటావా. కాబట్టి నీకు మాత్రం వర్తించదు అది. అదేవిధంగా పొదుపు మాత్రం కాదు అందరికీ చెప్తున్నాడు, కానీ ఆయన మాత్రం 3 ప్రత్యేక విమానాలు తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతున్నాడు, ఉప ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, కొడుకు తిరుగుతున్నాడు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది. ఒక్కసారి రవాణా ఛార్జీలు పెరిగాయంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దానివల్ల ఈరోజు అదనంగా నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగేటువంటి, కూరగాయల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఈరోజు రవాణా ద్వారా వచ్చేటువంటి ప్రతి వస్తువు మీద భారం పడేటువంటి పరిస్థితి, అది నేరుగా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈరోజు మీరు గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచడం, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం, అసలు వస్తువే లేదు, మీరు ఎంతకైనా కొనాల్సిందే అనేటువంటి పరిస్థితి అక్కడ గ్యాస్ విషయంలో కానీ, పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం సామాన్యులను ఎంత మోసం చేస్తూ ఉందన్నది అందరికి కూడా అర్థమవుతా ఉంది. అలానే తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి కానీ, పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను పెంచి అందరికీ కూడా ఇస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కోతలు కోసినటువంటి పరిస్థితి. ఆడబిడ్డ నిధి గురించి అయితే ఆడబిడ్డ నిధి ఇస్తే ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాలా అని చెప్పినటువంటి పరిస్థితి. ముందుగా మీకు తెలియదా? ముందుగా మీకు హామీ ఇచ్చి మోసం చేసేటప్పుడు మీకు తెలియదా?
మరి ఆ రోజు హామీ ఇచ్చి మోసం చేసి చేయూత ఆసరా లాంటి పథకాలు కూడా ఎగ్గొట్టి మీరు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా చీప్ లిక్కర్లు మాత్రం, బెల్ట్ షాపులు మాత్రం, మద్యం దుకాణాలు మాత్రం ఇంటి దగ్గర కూడా ఒకటి పెట్టి డోర్ డెలివరీ ఇచ్చి వారి మంగళసూత్రాలు కూడా అమ్ముకొని వాళ్ళ భర్తలు కానీ ఈరోజు తాగుబోతులు చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. కానీ గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మనం చూసుండం. ఇలాంటి అరాచక ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు సామాన్య ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలకు హాజరు కావడం కూడా జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా నిన్న సాయంత్రం పిలుపునిచ్చినప్పటికీ కూడా ఈరోజు ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కానీ, అలానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం కానీ, తప్పకుండా ఈ నిరసన ప్రభుత్వానికి తెలియాలా, ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలా, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, వీటన్నిటిని కూడా మామూలు పొజిషన్లోకి తీసుకుని రావడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను కూడా తగ్గించి వారికి ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా నెరవేర్చాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది.